తర్వాత ఇగో పెద్ద ఆయన హర్ష్ కుమార్ గారు. అసలు హర్ష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదండి, ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తున్నారో, ఏమి ఉన్నదని నమ్మించాలనుకోవడం నాకు తెలియట్లేదు. కానీ హర్ష్ కుమార్ గారు నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఏదైతే ఆ పోస్ట్ మార్టం జరిగిన 2వ రోజు 3వ రోజు వాళ్ళు మాట్లాడింది నా దగ్గర ఉంది. ఆ పోస్ట్ మార్టంలో ఏముందని వాళ్ళు మాట్లాడారు నా దగ్గర ఉంది. ఆ పోస్ట్ మార్టంలో ఏముందో హర్ష్ కుమార్ గారికి తెలుసు. తెలిసి కూడా దాన్ని హత్యని క్రియేట్ చేయడానికి ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాడనే ఆధారం నా దగ్గర ఉంది. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన నన్ను మీకు చెప్తే నమ్మరు. ఆ రోజు ఉదయం ఆయన ఇక్కడికి వచ్చాడు మా ఆఫీస్కి. నా తండ్రి చనిపోయాడు, నన్ను పరామర్శకు వచ్చాడు అనుకున్నాను. ఆయన పరామర్శించాడు. ఇంత చిన్న విలేజ్ నుంచి నువ్వు ఈ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు సోదరా అన్నాడు. ఆనందపడ్డాను. ఏ కోనసీమలోనో లేకపోతే ఏ అమలాపురంలోనో అయితే మన వాళ్ళు అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ సపోర్ట్ వస్తుంది. అలాంటి ఏరియాలో ఒక లీడర్ పెరగడం అనేది ఈజీ. కానీ ఇలాంటి ప్రాంతం నుంచి ఇంత అగ్రవర్ణాలు డామినేషన్ ఉన్న ఈ ప్రాంతం నుంచి నువ్వు ఇంత పెద్ద లీడర్ అయ్యావంటే అది మామూలు విషయం కాదన్నాడు ఆయన. అన్నాడు లేదని అడగండి. నేను అప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఫోటో చూపించి, అన్న ఇక్కడ జరిగింది, నేను వెళ్తున్నాను రాజమండ్రి, మీకు తెలుసా అంటే నాకు ఆయన ఎవరో తెలియదు తమ్ముడు, నేను చూడను, నాకు తెలియదు, నిజంగానే చూడలేదు అన్నట్టు ఫోటో కూడా చూపించాను. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి బయలుదేరి అంత ఇష్టంగా కిందకు వచ్చి నా భార్యతోని పిల్లలతోని మాట్లాడి వెళ్ళిన వ్యక్తి ఇక్కడి నుంచి ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఏదో ఫోన్లే హర్ష్ కుమార్ అని కూడా వెళ్ళాడు. అక్కడ ఏదైనా తేడా జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. ఇంకా నేను సాయంత్రానికి నా మీద తెలుగుదేశం పార్టీ నాయకుడిని కొట్టి తరిమేశారు, ఇక్కడి నుంచి పారిపోయి కారు ఎక్కించాడు అన్నాడు. మర్తిపోయింది నాకు. ఏంటంటే ఇంత తొందరగా ఎలా మారిపోతారు మనుషులు? అప్పుడు కూడా నేనే బాధపడలేదు. అంటే అనుకుని అన్నయ్య పెద్దోడే కదా, సర్లే ఏదో రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీని ఏదో ఇది చేయడానికి అనుకుంటాడు కదా అనుకున్నాను నేను. ఆయన చాలాసార్లు చాలా దారుణమైన అబద్ధాలతో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మాట్లాడడం, చాలా చులకనైన పదజాలతో మాట్లాడినప్పుడు కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధిని నేను. కానీ ఏ రోజు కూడా ఈయనకి నేను కౌంటర్ ఇవ్వలేదు. తల్లి పోన్లే, కులంలో పెద్దోడు, ఏ పార్టీలో లేడు కదా, సెర్చ్ చేసుకుని ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాను ఆయనకి. అలాంటి నన్ను అంత బ్యాడ్ చేసిన తర్వాత కూడా ఆయనకి సంబంధించిన అంత బలమైన ఆధారం నా దగ్గర ఉంది. ఇదంతా ఆయన కావాలని చేస్తున్నాడు. ఆయనకి తెలుసు ఇది హత్య కాదని, ఆయనకి తెలుసు అక్కడ ఏం జరిగిందో, ఆయనకి తెలుసు అనే విషయం నాకు తెలుసు, నా దగ్గర ఆధారం ఉంది. అయినా కూడా ఆయన నన్ను అంత బ్యాడ్ చేసినా కూడా అది ఇప్పుడు దాకా నేను బయట పెట్టలేదు. కానీ నేను బయట పెట్టాల్సిన సమయం వస్తే కానీ ఖచ్చితంగా బయట పెడతాను. అబాస్ పాలైపోతారు హర్ష్ కుమార్ గారు. వద్దండి, మీకు రాజకీయంగా పార్టీని ఎదుర్కోవాలా, మరో దారిలో ఎదుర్కోండి. ఎందుకంటే మీరు చేసే ఈ ప్రచారం వల్ల, ఈ తప్పుడు ప్రచారం వల్ల హర్ష్ కుమార్ గారు చెప్పారంటే అది నిజమేమో అనుకున్న అమాయకమైన క్రైస్తవులు నమ్ముతున్నారండి. వాళ్ళు నమ్మి వాళ్ళు కూడా అదే పట్టుకుంటున్నారండి. అది పట్టుకోవడం వల్ల ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ రోజున దోషిగా ముద్దాయిగా నిలబడాల్సి వస్తుందండి సమాజం ముందు రేపెల్లుండిలో. ఎవరెవరైతే మీ మాటలు నమ్మి ఇది హత్య అని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అవమానపడాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆ బాధతో చెప్తున్నాను నేను. మీరు పార్టీ ఫీలింగ్తో ఎన్నైనా మాడుకోండి, నన్ను ఎన్నైనా తిట్టండి, నేను పడతాను. కానీ మీ వల్ల, మీరు చేసే పని వల్ల ఎంటైర్ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుందంటే నేను పట్టుకుంటాను. దానికి సంబంధించి అన్ని వివరాలను బయట పెట్టేస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా చూపించేస్తాను ఆయన మాటల్లోనే. అది ఏంటి, అది నిజంగా యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది ఆయన మాటల్లో మీకు వినిపిస్తాను, జాగ్రత్త వినండి. రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు, అవునా? అవునండి. పక్క తగులుతుంది, చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఎవరు వెళ్తాయి? ఇలా వచ్చాడు, ఇలా వచ్చి పోనీ బండి ఇది మీద పడిపోయింది అనుకుందాం, నెత్తి మీద ఎలా దెబ్బలు వెళ్తాయి? ఈ భుజం, కాళ్ళు ఇరుగుతాయి. ఆయనే చెప్పేసాడండి మొత్తం. ఇంకేమే వేరే ఎంక్వైరీ అక్కర్లేదు, వేరే ఏం అక్కర్లేదు. ఏమన్నాడైనా, బండి ఎలా పడింది, బండి ఎలా పడినప్పుడు నెత్తి మీద హెల్మెట్ ఉన్నప్పుడు అయితే ఈ చెంపకో దెబ్బ తగులుతుంది అన్నాడు, అంతే కదా. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో దెబ్బ ఎక్కడ ఉంది? ఈ జా కదిలిపోయింది, చెంపకే తగిలింది దెబ్బ. ఆయన రెండోది ఏమన్నాడు, నడినెత్తి మీద ఎందుకు తగిలింది, నొసటి మీద ఎందుకు తగిలింది అన్నాడు. అసలు నడినెత్తి మీద ఏ దెబ్బ లేదు. ఆయన మరి ఏ పొజిషన్లో ఉండి ఆ మాటలు మాట్లాడేసాడు నాకు తెలియదు. కానీ ఆయన మొత్తం కేసు తేల్చేసాడు. అక్కడ చాలామంది అంటున్నట్టు బండి మీద ఎలా పడుతుంది అన్నారు. అక్కడ కాలువ ఉంది చూడండి, కాలువ ఎత్తుగా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇలా జారి పడినా ఆ కాలువను దాటి వెళ్ళరు కాబట్టి బండి ఒకవేళ వెయిట్ కాబట్టి ఆ వెయిట్ వచ్చి మనిషి మీద పడిపోయి ఉంటుంది, ఉండొచ్చు, అవకాశం ఉంది. ఇక ఇక్కడ ఈయన చూపించాడు చూడండి, ఇగో రాళ్ళు. అక్కడ చాలామంది అన్నారు అక్కడ పడిపోతే జా ఎలా పగిలిపోతే అంత దెబ్బ ఎలా తోలుతా, అక్కడ రాళ్ళు లేవన్నారు. ఇదంతా ఏంటిది? మొన్న ఎస్పీ గారు చెప్పిన పాతకాలపు కాలువ, ఇగో రాయి 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 రాయి
ఇవన్నీ రాళ్లే. ఆయన ఇక్కడ ఈ రాళ్ళనే గుద్దుకుని ఆగిపోయాడు. ఆయనే చెప్తున్నాడు అలా పడితే ఇక్కడే చంపకే తగలాలి అన్నాడే కదా. మళ్ళీసారి వినండి కాలితే దెబ్బ చెంప మీద తగిలింది. చెంప మీద తగలటం వల్లే ఈ చెంప మీద తగలటం వల్ల ఈ జా మొత్తం కదిలిపోయింది. ఇక మొహం మీద ఎక్కడ దెబ్బలు లేవు. ఈ ఏదైతే లిప్స్ ఉన్నాయో లిప్స్ మాత్రం కట్ అయిపోయి గుద్దుకోవటం వల్ల. రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయాడు. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద దెబ్బలు తగలవు. అవునా? అవునండి. పక్క తగులుతుంది, చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు వెళ్తాయి. ఆ రోజు పోస్ట్మార్టంకి వెళ్ళారు కదా పెద్దలు, ఎవరినైనా చూపించమనండి నడినెత్తి మీద దెబ్బ ఉంటే ఖచ్చితంగా ఆయన అన్నది కరెక్టే. అయితే ఈయన ఏమనుకుంటాడంటే ఆ ఎదురుగా ఉన్న 10 మందిని నమ్మించడానికి నెత్తి మీద దెబ్బ ఉంది, ఇక్కడ దెబ్బ ఉందని చెప్పేస్తున్నాడు. ఆయన చెంప మీద దెబ్బ లేదని చెప్పేస్తున్నాడు. యాక్చువల్గా తగిలింది చెంపకే తగిలింది. ఆయన హెల్మెట్ ఎక్కడెక్కడైతే కవర్ చేసినా అక్కడ దెబ్బలు లేవు, హెల్మెట్ కవర్ చేయని చోట మాత్రమే దెబ్బలు ఉన్నాయి. ఆయన ఇంకోటి కన్ఫర్మ్ చేశారు, అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఉన్నాయి, ఇది గుద్దుకుంటే చెంప మీదే దెబ్బ తగులుతుందని ఆయనే కన్ఫర్మ్ చేశాడు. అక్కడ అదే జరిగింది. అయినా కూడా ఆయన బయటకు వచ్చి మనుషుల్ని మార్చేశారు, దీన్ని మర్డర్ చేశారు, దీన్ని మర్డర్ కావాలని చేశారు, ఇది గవర్నమెంట్ చేసింది. ఏం పనండి? రాజకీయం కోసం ఓ పక్కన ప్రవీణ్ గారిని బ్యాట్ చేశారు, మరో పక్కన క్రిస్టియన్ సమాజాన్ని మొత్తం ఎంటైర్ సమాజానికి ఒక దోషులుగా లేకపోతే ఒక తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళుగా మొత్తం క్రియేట్ చేసి పారుతున్నారు కదా. ఇది బాధగా అనిపించట్లేదు ఎవరికైనా?